హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యశ్రీ యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ మా ఆఫీస్కి వెళ్తున్నాను. చాలా డేస్ ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ తర్వాత. అంటే ఈ 1 ఇయర్లో కూడా కివితో ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను. ఎందుకంటే కొలీగ్స్ చూస్తా అని ఒక చిన్న మీటింగ్ ఒక 2 టైమ్స్ వెళ్ళాను. అండ్ మళ్ళీ ఈ ఫ్రైడే రోజు టీమ్ లంచ్ ఉంది అని అంటే నేను కివిని తీసుకొని వెళ్ళాము. అందరం కలిసి ఫ్లెచాసోకి వెళ్ళాము. అండ్ మీన్ వైల్ ఆ ఇంటి నుంచి ఆటో బుక్ చేసుకొని కివిని తీసుకొని వెళ్ళాము. కివి కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది ఆటోలో. ఇద్దరం నవ్వి అండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు కొలీగ్స్తో ఎంజాయ్ చేసింది. అండ్ చాలా డేస్ తర్వాత వెళ్ళాను. అండ్ మా ఆఫీస్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అందరూ ఆఫీస్ లోపలే కాకుండా బయట కూడా కూర్చొని వర్క్ చేయడానికి, కానీ బయట సోఫా కానీ చైర్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఒక సైడ్ క్యారమ్ బోర్డ్, చెస్ చాలా బాగుంటుంది నాకు. అండ్ నేను యూజువల్గా ఆఫీస్కి వెళ్ళే టైంలో అయితే బయట కూర్చొని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు కివి కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. బట్ మీ అందరు కూడా ఒకసారి ఒక లుక్ వేస్తారనేసి ఒక చిన్న క్లిప్ అయితే తీసాను ఆఫీస్ది. అండ్ బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వ్లాగ్ చేస్తాను. అండ్ ఆఫీస్ లోపల కూడా మా కొలీగ్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాను. చాలా బాగుంటుంది. అండ్ మీ అందరికీ మా ఆఫీస్ ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి మన వీడియోస్కి. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మనం నియర్ బై 1000కి దగ్గరలో ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 1000 అవ్వగానే ఏదైనా చిన్న పార్టీ కూడా చేసుకోవచ్చు. సో ఇదనమాట మా ఆఫీస్. చాలా బాగుంటుంది మొత్తం. అండ్ సెంట్రల్ ఏసీ చాలా బాగుంటుంది. నాకు వాష్రూమ్ చూడగానే ఏం గుర్తొచ్చిందంటే ఆ డే జనరల్గా నేను ఇంటి దగ్గర నుంచి బైక్ మీద వెళ్తాం కాబట్టి నేను చెన్నైని డ్రాప్ చేస్తాను. సో హెయిర్ మొత్తం పోతుంది అనేసి నేను ఆఫీస్కి వెళ్ళి రెడీ అయ్యేదాన్ని. హెయిర్ మొత్తం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇదే మా ఆఫీస్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ సౌజన్య వాటర్ తాగుతుంటే కివి అస్సలు తాగనివ్వట్లేమంట. బాటిల్ ఏది ఇంట్రెస్టింగ్గా ఉందని ఒకటే లాక్కుంది. ఇది వచ్చేసి మా క్యాఫ్టేరియా. ఇక్కడ కాఫీ ఓవెన్ అవన్నీ ఉంటాయి. బట్ నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో డైలీ ఓవెన్ యూజ్ చేసేదాన్ని. ఆఫ్టర్నూన్ అవగానే ఎందుకో అలా అలవాటు అయిపోయింది. అండ్ ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ గ్లాస్ కిట్ సైడ్ కూర్చొని చైర్లో ఎక్కువగా నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మార్నింగ్ బ్రేక్ అండ్ ఈవినింగ్ బ్రేక్ సెల్ఫ్ టైం ప్రిఫర్ చేసేదాన్ని. ఒక మినిమం 10 minutes జస్ట్ అట్లా బయట కూర్చొని పీస్ఫుల్గా ఆలోచిస్తూ ఉండేదాన్ని. అవన్నీ గుర్తొచ్చాయి. ఎందుకంటే 1 year దాటిపోయింది కదా, ఆఫీస్కి వెళ్ళి చాలా మిస్ అయ్యాను. అండ్ తర్వాత ఇంకా వచ్చేసాం బఫెట్కి. అందరం టీమ్ లంచ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 12 to 13 members వెళ్ళాము, ఇంక్లూడింగ్ కివి 14 అనమాట. సో ఫస్ట్ టైం ఇంత చిన్న కొలీగ్ ఎవరికి లేరు అనమాట. సో మేము అందరం హ్యాపీ ఫీల్ అయ్యాము. కివి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. అందరం కలిసి ఆడుకోవడం. అండ్ వెళ్ళగానే మాకు ఒక మాక్టైల్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ చికెన్ పకోడీ సర్వ్ చేశారు. అండ్ ఇక్కడికి రావడం నేను ఫస్ట్ టైం. బట్ ఫస్ట్ టైం అయినా కూడా నాకు ఇక్కడ వెరైటీస్ కానీ టేస్ట్ కానీ అన్నీ బాగా నచ్చాయి. చాలా వెరైటీస్ పెట్టారు కంపేర్ టు బార్బిక్యూ. నాకు ఏబిఎస్ కంటే ఇది బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ టైం కూడా ఇదే వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాను. సో కివి కోసం ఒక హై చైర్ తీసుకొని తన కోసం ఒక చిన్నవి 2 కేక్స్ తీసి దాంట్లో చెర్రీ ఉంటాయి కదా తీసేసి తనకి కేక్ ఇచ్చాను అనమాట. బికాస్ కివికి చాలా ఇష్టం స్వీట్స్ తినడం. ఎన్ని స్వీట్స్ పెట్టినా తింటూనే ఉంటుంది. ఫస్ట్ మేము అందరం సర్వ్ చేస్తూ నేను తింటూ తనకి ఫీడ్ చేశాను అనమాట. అండ్ చూసారే నా ప్లేట్ ఎలా నిండిపోయిందో. అన్ని కార్న్ 65, చికెన్, ఫిష్, ప్రాన్స్. ఇక్కడ మనకు ఓన్లీ గ్రిల్ ఆప్షన్ ఉండదు, బట్ అన్నీ సర్వ్ చేస్తారు. మనకి బార్బిక్యూ వాటిల్లో గ్రిల్ ఉన్నా కూడా ఏమేమి తింటామో దానికి ఎక్కువే తిన్నాను నాకు తెలిసేది. ఇక్కడ అన్ని డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారు వీళ్ళు. అండ్ తర్వాత ఒక నాన్ అండ్ కొంచెం మేతి చమన్ కర్రీ, ఒక చిన్న బాయిల్డ్ ఎగ్ తీసుకొచ్చాను. బికాస్ బాయిల్డ్ ఎగ్ కివికి తినిపించవచ్చు అనేసి. కివికి మాత్రం కర్డ్ రైస్ పెట్టాను. బికాస్ కివి కర్డ్ బాగా ఇష్టంగా తింటుంది. అండ్ నా కొలీగ్స్ అయితే కర్డ్ బాగుంది అని అంటే దెన్ నేను తనకి ప్రిఫర్ చేశాను. అండ్ ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్. కివిని చూసి అక్కడ కుక్ చేసే వాళ్ళు మళ్ళీ స్పెషల్గా తన కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి తీసుకొని వచ్చారనమాట. 1-2 ఆఫర్ చేశాను తనకి తింది. ఎందుకంటే అవి మంచిది కాదు కదా హెల్త్గా. నేను ఎక్కువ ఏమీ ప్రిఫర్ చేయలేదు. అండ్ దెన్ ఆఫ్టర్ నేను అది స్టార్టర్ అయిపోయిన తర్వాత ఒక బటర్ నాన్ తిన్నాను మేతి చమన్ కర్రీ తోటి. అండ్ కొంచెం చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ తెచ్చుకున్నాను. బిర్యానీ కూడా చాలా బాగుంది. బట్ చికెన్ కంటే మటన్ బిర్యానీ చాలా బాగుందని చెప్పారు. బట్ ఓకే, చికెన్ బిర్యానీ కూడా. అండ్ డెజర్ట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఎందుకో సమ్వేర్ నాకు కివిని చూసి అండ్ అన్నిసార్లు వెళ్ళి డెజర్ట్ తీసుకోలేదు. ఓన్లీ గులాబ్ జామున్, కొంచెం ఫ్రూట్ సలాడ్ తిన్నాను. వచ్చేసి సందూర్ బేబీ బాయ్ ఈ ప్లేట్ ఇయింది, ఈ ప్లేట్ కూడా ఇయింది.
మెల్లిమెల్లిగా కొద్దిగా తినాలి. ఫస్ట్ రసగుల్లా విత్ శశాంక్ ఫస్ట్ ఏం తినాలి? ఇది రసగుల్లా విత్ కలర్ ఐస్ క్రీమ్, బ్లాక్ కలర్ ఐస్ క్రీమ్. కొంచెం గట్టి నోట్లో బ్లాస్ట్ అను అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ తర్వాత ఈ కాంబినేషన్ తోటి అంటే నేను డిప్ చేసుకుంటాను చూస్తాను కానీ డిప్ చేసుకోదా. అలా అట్లా సాగుతూ ఉంది, బయటికి వస్తూ ఉంది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అట్లో మధ్యలో అలా ఇట్లా టచ్ చేయాలి, పైనాపిల్ టచ్ చేయాలి. రియల్ పేదమా ఉండనట్నే. సో ఇది వచ్చేసి కేక్ అండ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్, బట్ ఏదో ట్రై చేస్తే అది ఇంకా బిస్కెట్ అయిపోయింది మా కొలీగ్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కావ్య చందన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై